మీ హాస్టల్ నుంచి ఆ బిల్డింగ్ రెడీ ఉంటే ఆల్రెడీ తీసుకున్నాం 2 ఫ్లోర్లు, ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా ఉంది. దాంట్లో ఆ ఫ్లోర్ రెడీ అయితే స్లాబ్ వేసింది అనమాట. 2వ తారీఖు పోయినప్పుడు ఆ స్లాబ్ అది రెడీ అయితే ఇస్తాను అతను కూడా. మళ్ళీ ఇప్పుడు ఎంత యాక్సెప్ట్ చేస్తాను. నేను ఇప్పుడు హాస్టల్కి వస్తాను, మీ సార్ని పిలుస్తా. ఇదివరకు నేను ఆ రోజు ఒక రోజు వచ్చిన నైట్ వచ్చినప్పుడు వచ్చి తెల్లారి ఫ్యాన్లు అవి మళ్ళీ తెల్లారి కూడా వచ్చినాయి. వచ్చినప్పుడు లైట్ కొన్ని పెట్టేసారు, ఫ్యాన్లు కూడా పెట్టారు అనుకున్నాను నేను. మొన్న వచ్చినప్పుడు మరి మీరు మొన్న నైట్ వచ్చిన ఫ్రైడే నైట్ మేడం వాడికి వస్తానని నేను వచ్చిన, మరి మీరు వాడికి రాలేదు. మేడం గారు కొడవల్లికి లాగిపోయింది. మరి మీరు ఆ రోజు నాకు చెప్పలేదు, ఫ్యాన్ లేవు సార్ అని చెప్పలేదు. లైట్ ఉన్నాయి, లైట్ అనుకున్నాం. మీరు బయట కూడా ప్రిన్సిపల్ 20 రూపాయల పెరుగు ఓకే ఓకే, మౌలిక సదుపాయాలు ఓకే, కానీ మీరు బిల్డింగ్ మారుస్తాంటారు అంత బాగానే ఉంది. 20 రూపాయల పెరుగు ప్యాకెట్ ఇంతమంది విడుతున్నారు, మరి దానిపైన మీరేమంటారు? అది నా దృష్టికి రాలేదు. నేను 20 రూపాయల పెరుగు మెనూ ప్రకారం రోజు గుడ్డు పెడుతురా మీకు? రోజు చికెన్ మంచిగా పెడుతురా? టిఫిన్ మారుస్తున్నారు, అదే చికెనా? టిఫిన్ రోజు మటన్ పెడతారా? మటన్ పెట్టరు. వర్కర్లు పని చేస్తే ఈ పనికి రూమ్ ఉన్నప్పుడు పిల్లలు వర్కర్లు పని చేయరా సార్? వంట వండి పెట్టడం చేత కాదు, రూమ్ కూడా చేత కాదు. అసలు బిల్డింగ్ అంటే బాగోలేదండి. మన చేతులు లేదు, అది గవర్నమెంట్ ప్రభుత్వం మొత్తం బిల్డింగ్ శాంక్షన్ టైం పడుతుంది. మాతో అది ఓకే. అరే మెను ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు ఊకటోళ్ళు స్కానర్ బాత్రూమ్ క్లీన్ చేసుకుని కూడా లేకపోతే జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో జిల్లా ఆఫీసర్లు ఉండి కూడా జిల్లాలో నా పేరు కొత్తపల్లి శివ, డిగ్రీ కాలేజ్ చదువుతున్నా. నేను వచ్చేసి శాంతినగర్ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాను. వాష్రూమ్స్ అసలు ఏం బాగాలే. 80 మందికి వచ్చేసి పిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉన్నది. ఆ బాత్రూంలోనే ఎట్లా బిల్డింగ్ మారుస్తురు అని గత 10 నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. అట్లయినా అడ్జస్ట్ చేసుకుంటా మేము ఉంటుంటే అది గట నిండిపోయిన పరిస్థితి వచ్చింది. అక్కడ నిండిపోయి ఈ రూమ్లలో స్మెల్ వస్తుంది. రూమ్లో స్మెల్ వస్తుంది. అన్నం కూడా తినలేక పరిస్థితి ఉంది. మినిమం ఒక బాత్రూమ్ వస్తుందంటే, నైట్ బాత్రూమ్ వస్తుందంటే సార్ వచ్చేసి మేము కేపీఎం కాలేజ్ కాడికి నడవాల్సి వస్తుంది. వాని కాడ పైసలు లేవు అంటే బాత్రూమ్ పోయే పరిస్థితి కూడా లేదు సార్. ఇప్పుడు అక్కడికి పోతే ఈ హాస్టల్కి ఉండండి అంత ఫ్రీగా పోలేము కదా సార్. 10 రూపీస్ సార్ లోపలికి రానిస్తుండు. అట్లా పోయే పరిస్థితి అట్లేదు. ఇప్పటికి వచ్చి బాత్రూమ్ ఉండే అన్నీ నిండిపోయినాయి. మనం స్నానం చేసేదే మురికి పోదానికి సార్. ఆ స్నానం చేసే వాటర్ గట్ట వచ్చేసి ఆ స్నానం చేసి ఇంత బిందులు ఒకసారి మీరు వచ్చి ముట్టుకోండి సార్. బిందులు రాకపోతే నా పేరు శివయ్య సార్. మేము అంతా ఆయన దీనమైన హాస్టల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంది సార్. మాకు ఎట్లనైనా దయచేసి ఈ హాస్టల్కి న్యాయం జరగాలి. అంటే బిల్డింగ్ దొరికారు, ఆ కలర్ వేసారు వచ్చేసి 10 డేస్ అన్న పడుతుంది. అప్పటి వరకు అయితే మేము 10 డేస్ అయితే బయటకు పోలేం కదా సార్. అంతే మాకు ఏదన్నా ఒకటి న్యాయం జరిగేటట్టు చూసి మాకు చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. ఇంత దూరం వచ్చింది గట మాకు ఏదో ఒకటి జరుగుతుందానికి రక్షణ కోసం ఈరోజు కాలేజీకి వెళ్ళకుండా చదువుకునే పరిస్థితి లేకుండా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి దాదాపు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ బాధపడుతున్న మా ఫ్రెండ్స్ అయినా తమ్ముళ్ళైనా మేము బాధపడుతున్నానికి మాకు న్యాయం జరగాలని మేము దయచేసి ఇది ఒకటి చేస్తున్నాం సార్. అన్నం తింటుంటే అది స్మెల్ వచ్చేస్తుంది సార్. రూమ్లోకి పడుకున్నప్పుడు ఆ స్మెల్ వచ్చినప్పుడు లేవడం వస్తుంది సార్. ఆ స్మెల్ తట్టుకోలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి నిలబడాల్సి వస్తుంది సార్. మాకు ఏదైనా సారు చెప్తేనేమో నేనేం చేయాలి, చూస్తూనే ఉన్నా బిల్డింగ్ దొరకట్లే అంటాడు. బిల్డింగ్ దొరికేది మా సమస్యనే సార్. వాళ్ళు చూసుకోవాలి. మాకు చెప్పి బాత్రూమ్లు లేకుండా, ఒక వాష్రూమ్స్ లేకుండా, స్నానం చేసే పరిస్థితి లేకుండా, ఆ రూములు
మేము ఒక 1 by 1 మేము ఊకాల్సి వస్తుంది, వాళ్ళు ఊకే పరిస్థితి లేదు, రూమ్ తూడ్చే పరిస్థితి లేదు. ఆ జబ్బులు వచ్చి ఎలర్జీ వచ్చి మేము ఎప్పటి నుంచో సార్ ఈ సమస్యను తీర్చాలి, మేము బాధపడుకుంటూ హాస్టల్లో ఉంటున్నాం సార్. దయచేసి ఇదన్నా ఒకటి మీరు తీర్చి మేడం వచ్చి మా హాస్టల్ చూసి విజిట్ చేసి మీరు గట్రా ఒకసారి వచ్చి అందరు హాస్టల్ చూసి మేము చెప్తుంది నిజమా అబద్ధమా అని మీకు కూడా చూసి తెలుసుకొని మీరు కూడా ఫొటోస్ తీసుకొని మాకు ఏదో ఒక న్యాయం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మా నల్గొండ ఎస్సీ హాస్టల్, ఈ శాంతినగర్ హాస్టల్లో మేము ఉంటాము. మా హాస్టల్లో అసలు ఫుడ్ బాగుండట్లేదు, అది కాక మెనూలు సరకరంగా మెనూ ఎప్పుడు పెడతారో తెలియదు, ఏ మెనూ ఎట్లుంటుందో తెలియదు, మెనూ బోర్డు ఉండట్లేదు మాకు. అది కాక హాస్టల్లో ఫ్యాన్లు ఉండట్లేవు, లైట్లు ఉండట్లేవు. మేము వాడిన సరే అయినప్పటిలో మేము పెట్టిస్తాం బాబు మాకు పైనుంచి రావట్లేదు, మేమేం చేయమని అంటారు. ఎన్నిసార్లు అడిగినా కూడా అదే సమస్య చెప్తారు. మాకు సెప్టిక్ ట్యాంక్స్ కూడా మాకు, అది కాక వాష్రూమ్స్ బాగాలేవు. వాష్రూమ్స్ కోసం మేము కాలేజ్ దగ్గర 2-3 కిలోమీటర్స్ పోయి నడిచి వెళ్ళి రావాల్సి వస్తుంది. మేము మాకు ఏ సమస్య మేము ఏం చెప్పినా కూడా వాడిన సరికి చేస్తాం బాబు మాకు రాంది ఏం చేయండి, మాకే సాలరీలు పడట్లేవు, మేమేం చేయాలి, మేము చేస్తూనే ఉన్నాం కదా, మీరు ఉండరు మేము లేకుండా బాత్రూమ్ ఉండట్లేవు, రూమ్ క్లీన్లు ఉండట్లేవు. అసలు ఆ వంట వాళ్ళు ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు పెడతారో తెలియదు. మేము టైం అయినా పెట్టారు, వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు పెడతారు. రూమ్స్ అసలు ఊకరు, ఎప్పుడు ఊకుతారో తెలియదు, ఎప్పుడు పెడతారో మేము ఊకుంటున్నాం, మేమే క్లీన్ చేసుకుంటున్నాం మొత్తం. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. మెనూస్ కూడా సక్రంగా ఉండట్లేవు. ఆడే వాష్రూమ్స్ అసలు క్లీనే ఉండట్లేదు, ఎట్లుంటున్నాయో కూడా అర్థం కావట్లేదు. మేమే క్లీన్ చేసుకోవాలి, మేమే పెట్టుకోవాలి. ఎందుకు సార్ మీరు హాస్టల్ ఉండేది ఎందుకు, మేము ఉండేది దేనికే? ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చి మేము బతికేది ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఇక్కడికి వచ్చి మేము అవి క్లీన్ చేసుకుంటాం, మేము ఉంచుకుంటే మరి ఎందుకు మరి మేము ఉండేది ఇక్కడికి? మీరు ఉండేది దేనికి? మరి మీ శాలరీల కోసమే పని చేస్తారా లేకపోతే మా కోసం పని చేస్తారా? మీరు అయినా చూసుకుంటే మీరే అంటారు మీ భవిష్యత్తు బాగుండాలని చేస్తున్నారు, మీదే భవిష్యత్తు. మాకు నైట్ దోమలు గడిచి ఒక్కొక్కరిని బెంచ్ జ్వరాలు వస్తుంటే ఇక మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి? ఈ హాస్టల్లో క్లీనింగ్ ఉండదు, ఏముండదు. ఎవడోడు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. వస్తా అంటారు, చెప్తారు, పోతారు, ఏం చేస్తారో తెలియదు. ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో అర్థం కాదు. ఏం చెప్పాలి మేము? అందుకని మేము ఇక్కడికి వచ్చినాము, మా సమస్య క్లియర్ చేయాలి. వార్డెన్ సార్ చెప్పినాము, చెప్తే మేము చేస్తాం బాబు చేస్తాం చెప్పినా ఇంతవరకు అసలు ఏం సమస్య లేదు. 1 year నుంచి చెప్తున్నాం హాస్టల్ బాగాలేదని, అప్పటి నుంచి చెప్పిన ఇదే సమస్య మాకు. అందుకని ఈరోజు కొంచెం స్ట్రిక్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలుర హాస్టల్లో, కాలేజ్ హాస్టల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టకుండా, మెనూ ఇంప్లిమెంట్ చేయకుండా, అక్కడ హాస్టల్లో శుభ్రంగా లేకపోవడం అదొక చాలా బాధాకరమైన విషయం. ఈరోజు చూడండి, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్ ఆఫీస్కి పిల్లలు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే ఇక్కడ జిల్లా ఆఫీస్లో ఆఫీసర్ లేరు. ఇక్కడ పొద్దు నుంచి ఇక్కడనే కూర్చున్నారు. వీళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో సతమతమవుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాం, ప్రభుత్వాలు పేద ప్రజలకు, పేద పిల్లలకు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పి ఏది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మా పిల్లలకు సరైన తిండి దొరకపోవడం, ఫ్యాన్లు లేకపోవడం, బాత్రూంలు క్లీన్గా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మీరు ఎమ్మటే స్పందించి ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో ఇటువంటి సమస్యలున్న సమస్యలు పరిష్కరించి ఎమ్మటే ఆ వార్డన్లపై కానివ్వండి, ఆ అధికారులపై కానివ్వండి ఎమ్మటే చర్యలు తీసుకోవాలి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ళని విజిట్ చేసి వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించి మా పిల్లలకు వాళ్ళను ఉన్నత విద్య చదువుకునే విధంగా మీరు సహకరించాలి. ఈరోజు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలందరూ 3 పూటలు తిండి లేక ఎంతో బాధపడుకుంటే పేద పిల్లలు ఈరోజు చదువుకుందామని చెప్పి ఇక్కడికి ఇంత దూరం జిల్లా కేంద్రానికి వస్తే జిల్లా కేంద్రంలో కూడా నాణ్యమైన భోజనం దొరకకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా స్పందించి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్న హెచ్డబ్ల్యూ మేడం గారు 3 బిల్డింగ్లు చూడటం జరిగింది, నేను కూడా వెళ్ళి చూడటం జరిగింది. లాస్ట్ మినిట్లో వాళ్ళు మేము ఇవ్వము హాస్టల్కి అని మళ్ళీ మార్చుకున్నారు, వాళ్ళ అభిప్రాయం మార్చుకొని బిల్డింగ్ ఇవ్వనన్నారు. మేము బిల్డింగ్ వెతుకుతూనే ఉన్నాము, సరైన బిల్డింగ్ మాకు దొరకలేదు. ఇప్పుడు మాత్రం పాత బజార్లో బి హాస్టల్ ఒక బిల్డింగ్లోకి షిఫ్ట్ చేసాము, అది కూడా మంచిగా లేకుంటే ఆ బిల్డింగ్లోకి ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రాగా ఆ ఓనర్ నిర్మించడం జరిగింది. అది అది పూర్తయ్యే స్టేజ్లో ఉంది. ఒకవేళ పూర్తి అయినట్టయితే ఇవాళ కానీ రేపు కానీ మేము అక్కడికి షిఫ్ట్ చేసి పిల్లల అసౌకర్యాన్ని తొలగిస్తానికి మేము ప్రయత్నం చేస్తాము. మెనూ విషయంలో వస్తే ఇక హెచ్డబ్ల్యూకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మెనూ రోజు మేము పర్సూ చేసుకుంటూ ఏం పెట్టిరు అని పిల్లలతో కూడా మేము వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి, మన ఫ్రైడే నాడు కూడా వీడియో కాన్ఫరెన్స్లో అసలు మేడం గారు అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారు, కానీ ఆ మేడం గారు టైంలో రీచ్ కాలేకపోయినారు కార్ ఖరాబ్ కావటం వల్ల.
మేడం గారిని కూడా ఈరోజు హాస్టల్కి సందర్శించి చూపించేసి అక్కడి నుంచి హాస్టల్ షిఫ్ట్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తాం. నా పేరు వెంకటేశం, నేను అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నల్గొండ.